అందరికీ తర్వాత ఇక్కడ హాజరై ఉన్న పెన్షనర్లందరికీ పేరు పేరున వందనం. 2024 ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత 58 నుంచి 61 సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం. ఆ పెంచిన తర్వాత 3 ఏళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ 24 నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వటం మొదలైంది. అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది రిటైర్ అయ్యారు. ఈ 9,000 మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది, ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, కమ్యూటేషన్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి వస్తాయి. ఇందులో జీపీఎఫ్ కానీ, గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మే కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇది ఇవ్వకపోవటం చేత రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు, రకరకాల ఖర్చులకు తయారీలు చేసుకుంటారు. ఆ సమయానికి సొమ్ము అందకపోయేసరికి మానసిక ఒత్తిడికి గురై చనిపోయినటువంటి ఉద్యోగులే సుమారు 26 మంది ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమావేశమైన వాళ్ళందరూ కూడా ఆ 24 ఏప్రిల్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు చేయెత్తమంటే ఇప్పుడు అందరు కూడా చేయెత్తిండ్రు. అందరు కూడా 24 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళే. వాళ్ళల్లో అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ రావాలి. ఆ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక ప్రమాదం ఏం జరుగుతున్నదంటే, ఈ మధ్య కమిషన్ ఏజెంట్లు తలదూర్చి మేము ఇప్పిస్తామంటూ ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా తయారైనరు. దీంతో కొంతమందికి వచ్చినాయి, మాకు కూడా అట్లాంటి అవకాశం ఉంటుందేమో అని ఆ కమిషన్ ఏజెంట్ల కోసం దేవులాడుతున్న వాళ్ళు, ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇటువంటి ఏజెంట్లకు తావివ్వకుండా తానే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందరం కూడా కలిసి దాని సాధన కోసం మరి సంబంధిత మంత్రులను కూడా కలిసి మాట్లాడి దాని సాధన కోసం మరి లక్ష్మయ్య గారు ఉన్నారు ఇక్కడ, అందరం కూడా చొరవ తీసుకొని దాని సాధన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం.